విశాఖ క్యాపిటల్ పై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో మరోసారి గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తానని అన్నారు. విజన్ వైజాగ్ సదస్సులో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ క్యాపిటల్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అభివృద్ధి ప్రణాళికతో పాటు వచ్చే 10 ఏళ్ల కాలానికి రాజధాని ప్రాంతంగా విశాఖను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో ప్రకటించి వెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ రోజంతా కూడా విశాఖ వేదికగానే ఫోకస్ చేశారు. వచ్చే 10 ఏళ్ల కాలానికి విశాఖపట్నానికి ఉన్న వనరులు కావచ్చు, విశాఖపట్నం అభివృద్ధి మీద ఆయన వ్యూహాలను అమలు చేస్తూనే కీలకమైన ఒక ప్రకటన చేసి వెళ్లారు. తాను తిరిగి అధికారంలోకి రాబోతున్నాను, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. మరోసారి ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి తాను సన్నద్ధంగా ఉన్నాను అంటూ ఒక బూస్ట్ ఇచ్చే మాటను మాట్లాడి వెళ్లారు. ఇది ఒక విధంగా సంచలనమైన ప్రకటన. విశాఖ కేంద్రంగా తాము రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత దానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలన్నింటినీ కూడా ప్రతిపక్షాలు కల్పిస్తున్నాయి తప్ప ప్రజలు విశాఖ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోవడం మూలన జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగానే విశాఖను రాజధానిగా ప్రకటించాం. అలాగని అమరావతి కానీ లేకపోతే మిగిలిన రాజధాని ప్రాంతాలకు సంబంధించి మేము వ్యతిరేకం కాదు అని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా విశాఖ నుంచి చెప్పారు. 3 రాజధానుల అంశానికి మేము కట్టుబడి ఉన్నాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగబోతుందని చాలా స్పష్టంగా చెబుతూనే తాను ముఖ్యమంత్రిగా వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం ద్వారా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పార్టీకి సంబంధించిన మిగిలిన నాయకత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఒక సందేశాన్ని పంపించారు. ఒక విధంగా ముఖ్యమంత్రి పర్యటనలో ఇది ఒక కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. వచ్చే 10 ఏళ్ల కాలానికి ప్రపంచం గర్వించదగ్గ ఒక సెక్రటరియట్ నిర్మాణంతో పాటు రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ గా మారుస్తాం. ప్రపంచం కూడా విశాఖపట్నం వైపు, రాష్ట్రం వైపు తిరిగి చూసేలాగా అభివృద్ధి ప్రణాళికలు ఉండబోతున్నాయని చెప్పారు. విజన్ విశాఖ పేరుతో ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేయడంతో పాటుగా ప్రజెంటేషన్ కూడా చేశారు. వివిధ వర్గాలకు దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రతినిధులతో నేరుగా సీఎం ఇంటరాక్ట్ అయ్యారు. తమ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది విశాఖ నుంచే చెప్పడం ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తమ ఆలోచనలను ప్రస్ఫుటం చేసింది. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. విశాఖకు రాజధానిగా ఇప్పటికే ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం, విశాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విధి విధానాలను కూడా రూపకల్పన చేస్తామని చెప్పడం ద్వారా ఒక విధంగా మరోసారి తాము అధికారంలోకి వస్తున్నామనే సంకేతాన్ని ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. ఓవరాల్ గా ఒక రోజు పర్యటనలో ముఖ్యమంత్రి అనేక కీలకమైన అంశాలు ప్రస్ఫుటంగా చెప్పారు. ఇక్కడే సెక్రటరియట్ రాబోతోంది, ఇక్కడే కీలకమైన భవనాలు కూడా రాబోతున్నాయి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. గడిచిన ఈ 5 ఏళ్ల కాలంలో కొన్ని పనులు చేయలేకపోయినప్పటికీ కూడా వాటన్నింటినీ వచ్చే 10 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. విశాఖను ఒక తలదన్ని ప్రపంచానికి గర్వకారణమైన ఒక నగరంగా తీర్చిదిద్దామనే మాటను ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి సంబంధించి మెట్రో రైలు కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ వివిధ పోర్టు ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు కానీ ముఖ్యమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావిస్తూ వచ్చారు. ఒక విధంగా విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు రాజధాని కాబోతోంది. ఇప్పటికే వివిధ న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఆలస్యమైంది కనుక తిరిగి అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తాం. అదే సమయంలో అమరావతి, కర్నూలు ఏవైతే శాసన న్యాయ రాజధానిగా కొనసాగుతాయో అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ప్రధానంగా విశాఖ మాత్రం ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు రాజధాని అవుతుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఒక విధంగా ఇది రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చకు కారణమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. కొద్ది గంటల పాటు విశాఖలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చేసిన విజన్ డాక్యుమెంట్ కావచ్చు, ఆయన ఇచ్చిన ప్రణాళిక కావచ్చు, ప్రగతి నివేదిక కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఒక రాజకీయ సంచలనమైన ప్రకటన విశాఖ నుంచి ముఖ్యమంత్రి చేసి వెళ్లారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ.